ఎమ్మెల్యే రాజ్ సింగ్ రాజీనామా చేసినట్టు చెప్పారు. నో అట్లేం లేదండి. అది చిన్న కుటుంబంలో చిన్న అలకలు అధ్యక్ష పదవి ఒకటే ఉంది కాబట్టి అందరిని సంతృప్తి పరచడం పార్టీతో కూడా వీలు కాదు. ఏ పార్టీలో అయినా ఒకటే అధ్యక్ష పదవి ఉంటుంది, ఆశించే వాళ్ళు 10 మంది ఉంటారు. కానీ ఎవరి అర్హత ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రామచంద్రరావు గారి నాయకత్వం ఇంపార్టెంట్ అనుకుంటే, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా పట్టున్న నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉన్న నాయకుడు, అన్ని రకాలుగా నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు రామచంద్రరావు గారు కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో రాజా సింగ్ ఇంకా అంతగానే ఉన్నతమైన పదవులు రావచ్చు. ఎప్పుడే కానీ పార్టీలలో కొద్దిగా మనకు సహనం అవసరం, సీనియర్లను గౌరవించడం అవసరం. అన్న లేఖలో అయితే తను మెన్షన్ చేయడం జరిగింది, ఢిల్లీలో తెర వెనుక కొంతమంది అధ్యక్ష పదవి కోసం పోరాడి రామచంద్రరావు గారికి ఇప్పించారు, కావాలని కొంతమంది లీడర్లకు రాకుండా చేశారని కూడా చెప్తా ఉన్నారు. కొందరికి రాకుండా చేశారు, అదే చెప్పాం కదా. అందరికి రాకుండా చేయడం అనేది ఉంటుంది, ఒకరికి ఇస్తే 10 మంది ఎప్పుడు ఉంటుంది, అలకా ఉంటుంది. కానీ కుటుంబంలో తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్రానికి రామచంద్రరావు గారి నాయకత్వం అవసరము. ఈ రాష్ట్రంలో పుట్టగానే ముద్దాడిన కాషాయ ముద్దాడిన నాయకుడు ఎవరు ఉన్నారంటే రామచంద్రరావు గారు మాత్రమే. ఆయన ఏబీపీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, 75 నుంచి 81 నుంచి పాటు బీజేపీ నాయకుడు, తర్వాత బీజేపీ నాయకుడుగా శాసన మండలి సభ్యుడిగా ప్రజా సంస్థల పోరాటం చేసి నిరంతరం ప్రజాక్షేత్రం నుండి తన వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు, తన కుటుంబ జీవితాన్ని కావచ్చు, 50 సంవత్సరాలుగా ఈ ధర్మానికి ఈ పార్టీకి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామచంద్రరావు గారు. మొన్న తెరపై రాని పేరు సడన్ గా ఎందుకు వచ్చింది? మొన్న చూసుకున్నట్టయితే మనం దాదాపు అందరు బీసీ నాయకుల పేర్లే వచ్చింది, సడన్ గా ఈ పేరు ఎందుకు వచ్చింది తెరపైకి? తెరపైన మీరేదో డిస్ప్లే చేసుకుని మాకు ఏమైనా ఛానల్ ఉంది ఎట్లా? బీజేపీకి ఏమైనా ఛానల్ ఉందా, పత్రిక ఉందా మిగతా పార్టీలాగా? అది మీ రకంగా మీరేదో ఊహించుకున్నారు కాబట్టి పార్టీ అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో బీసీ వాదం అనేది చాలా గట్టిగా నడుస్తుంది. ఈ సమయంలో మీరు బీసీ నాయకుడిని కాకుండా వేరే నాయకులు అధ్యక్ష పదవి ఎక్కించినప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీకు దెబ్బపడే అవకాశం ఉందా? మాకు దెబ్బ లేదు. మాకు మొత్తం ధర్మం ఒకటే ఉంటది. భారతీయ జనతా పార్టీ హిందువులు మాత్రమే ఉంటారు. హిందువులలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ వర్గమైనా అందరు ముందుకు చేసుకుంటాం. ఈ 75 సంవత్సరాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఒక మేనిఫెస్టోలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. భవిష్యత్తులో అన్ని రంగాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని 3వ సారి ప్రధానిగా చూస్తున్న భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎంతగానో ప్రాధాన్యత భావించగలరు.